అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఏ బ్లాక్ కు ఎలివేషన్ పనులు పూర్తి చేసుకుని ఇంటీరియర్ వర్క్లు కొనసాగుతున్నాయి. ఇక మార్చి నెలలో ఏ బ్లాక్ ను ప్రారంభించబోతున్నారు. మిగతా 3 భవనాలకు సంబంధించిన నిర్మాణ పనులు అంతే స్పీడ్ గా చేస్తున్నారు. హత్యలు, అత్యాచారాలు, చోరీలతో పాటు నార్కోటిక్, సైబర్ వంటి నేర పరిశోధనల్లో ఆధారాలను గుర్తించడానికి కీలకంగా సిఎస్ఎఫ్ఎల్ ఏర్పాటవుతోంది. సుమారు 90 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిర్మాణ పనుల పురోగతిని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతిలోని నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వద్ద ఉన్నాము. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన నిర్మాణం చాలా స్పీడ్ గా కొనసాగుతుంది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ లోని ఏ బ్లాక్ కి సంబంధించి కూడా నిర్మాణం దాదాపు కంప్లీట్ అయింది. ప్రస్తుతం ఎలివేషన్ అన్ని కూడా పూర్తి చేసుకుని గ్లాస్ ఫిక్సింగ్ చేసుకున్న తర్వాత ప్రస్తుతం ఈ బిల్డింగ్ లోని ఇంటీరియర్ వర్క్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మొన్నటి వరకు ఎలివేషన్ ఎక్కడా కంప్లీట్ అవ్వలేదు, ఒక స్ట్రక్చర్ వరకే పూర్తయింది. ఏ బ్లాక్ కి సంబంధించి కూడా ఎలివేషన్ మొత్తం కంప్లీట్ చేసుకుని చాలా అద్భుతంగా బిల్డింగ్ డిజైన్ అయింది. లోపల ఇంటీరియర్కి సంబంధించి లోపల వర్క్స్ జరుగుతున్నాయి. ఏ బ్లాక్ సంబంధించి ఈ బ్లాక్ను మార్చ్ ఎండింగ్ కల్లా పూర్తి చేసుకొని ఏదైతే నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి కూడా శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. దీని పక్కనే మరో బ్లాక్ ఉంది, అదే బి బ్లాక్ సంబంధించి దాదాపు 4 ఫ్లోర్లకు సంబంధించిన స్లాబ్ కంప్లీట్ అయింది. 5వ ఫ్లోర్కి సంబంధించిన స్లాబ్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని పనులు కూడా జరుగుతుంది. దాని పక్కనే బ్యారిస్టర్ బ్లాక్ ఉంది. ఆ బ్యారిస్టర్ బ్లాక్కు సంబంధించి నిర్మాణం మొత్తం పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే ఏ బ్లాక్ నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ప్రారంభిస్తారో అప్పుడు కూడా బ్యారిస్టర్ బ్లాక్ను కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. ఇంకా ఆ తర్వాత ప్రస్తుతం ఏ బ్లాక్ ఆపోజిట్లో ఉండేదే సి బ్లాకు, అది అడ్మినిస్ట్రేషన్ బ్లాకు. దానికి సంబంధించి మాత్రం ఏదైతే బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసుకొని పిల్లర్ వర్క్స్ జరుగుతున్నాయి. దాని పక్కనే ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి సంబంధించిన క్వార్టర్స్కు దానికి సంబంధించిన నివాసాల కోసం నిర్మిస్తున్నారు. ఆ బ్లాక్కి సంబంధించి మాత్రం ఏదైతే ఫౌండేషన్ వర్క్స్ కంప్లీట్ అవ్వాల్సి ఉంది, దాని పనులు కూడా శరవేగంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఏ బ్లాక్కు సంబంధించి కూడా నేను ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తం ఏ బ్లాక్కు సంబంధించి 5 ఫ్లోర్లు ఉంటాయి. మొత్తం ఇందులోని ఏదైతే బయాలజీ ల్యాబ్ ఉంటుంది, ఫిజిక్స్ ల్యాబ్ ఉంటుంది. ప్రధానంగా ఫోరెన్సిక్ ల్యాబ్లోని ఏదైతే క్రైమ్ జరుగుతుందో క్రైమ్కి సంబంధించి పూర్తిగా పరిశోధాత్మకంగా ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ శాఖ ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా మనం చూసినట్టయితే మొత్తం 7 ఫోరెన్సిక్ ల్యాబ్లు ఉన్నాయి. అమరావతిలోని నిర్మిస్తమవుతున్న ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది 8వ ఫోరెన్సిక్ ల్యాబ్. ఇది మోడర్న్ టెక్నాలజీ నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా ఉన్న ఇతర ఫోరెన్సిక్ 7 ల్యాబులతో పోలిస్తే పూణే ల్యాబ్ చాలా అత్యాధునిక టెక్నాలజీతో ఉంది. ఆ తర్వాతే ప్రస్తుతం అమరావతిలో నిర్మిస్తున్న ఈ ల్యాబ్ కూడా అదే తరహాలోనూ కూడా నిర్మిస్తున్నారు. అయితే నిర్మాణానికి సంబంధించి మనం ఒకసారి స్టేటస్ కనుక్కుందాము. మనతో పాటు నిర్మాణ సంస్థ సంబంధించిన ప్రతినిధి ఉన్నారు. మొత్తం ఈ బ్లాకులన్నీ కూడా నిర్మిస్తున్న నేపథ్యంలోని వాటి వర్కింగ్ స్టేటస్ ఎలా ఉంది, ఏ బ్లాక్ సంబంధించి ఎలాంటి వర్క్స్ ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంది? ఏ బ్లాక్ సంబంధించి ఫైనల్ స్టేజ్లో ఉన్నాయండి. అన్ని వాటర్ సప్లై శానిటరీ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. ఫాల్ సీలింగ్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. మోడర్న్ క్యాపిటల్లో మోడర్న్ బిల్డింగ్స్ అన్నట్టుగా గవర్నమెంట్ డిజైన్స్ చేసింది. దానికి తగ్గట్టుగా పనులు వేగంగా చేస్తున్నాము. అలాగే ఫస్ట్ బ్లాక్ 1 ఎలివేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే బ్లాక్ 2 వచ్చేపాటికి 4 స్లాబ్లు అయినాయి. మిగతా బ్రిక్ వర్క్స్, ప్లాస్టింగ్లు కంప్లీట్ అవుతున్నాయి. అడ్మిన్ బిల్డింగ్ అండ్ కాన్ఫరెన్స్ బిల్డింగ్లు కూడా ప్లింత్ బేస్మెంట్ లెవెల్ అయిపోయినాయి. కాలమ్స్ వేసి స్లాబ్లకు వెళ్ళాల్సి ఉంది. మేము చాలా సాధ్యమైనంత స్పీడ్గా పనిచేసి హ్యాండ్ అవుట్ చేయడానికి చూస్తున్నాం. సో బిల్డింగ్ బయట లోపల ఎలా ఉంటే బయటకు సంబంధించి మొత్తం ప్లేస్ ఎలా డిజైన్ చేస్తారు? గార్డెనింగ్ లాంటివి ఎలా వస్తాయి? మొత్తం అన్నీ ఉంటాయండి. అవి
డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా డిజైన్ చేస్తే అలాగా మనం చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే మొత్తము నిర్మాణ సంస్థల వాళ్ళు చెప్పినట్ట స్టేటస్ చూసినట్టయితే పూర్తిగా ఏ బ్లాక్కి సంబంధించి కూడా త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేది. లోపల ఇంటీరియర్గా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే బయట ఎలివేషన్ చూసాము, దాంతోపాటు గ్లాస్ వర్క్ చూసాము, చాలా అద్భుతంగా ఉంది. ఏ బ్లాక్ సంబంధించి ఏ బ్లాక్ ఏ తరహాలో నిర్మిస్తున్నారో మొత్తం ఇతర బ్లాక్లు కూడా అదే తరహాలో నిర్మిస్తున్నారు. మొత్తం లోపల ఎలాంటి డిజైన్స్ వస్తాయి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొత్తం ఎలా వచ్చిందండి డిజైన్? మొత్తం ఇక్కడ హాఫ్ గ్లోబ్ వస్తుందండి. ఇక్కడ మొత్తం ఇది సెపరేట్ కాంట్రాక్టు. అలాగే 3 లిఫ్ట్లు వస్తాయి, 2 ప్యాసింజర్ లిఫ్ట్లు, ఒక సర్వీస్ లిఫ్ట్. ఆ సర్వీస్ లిఫ్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ పనిచేసే ఫార్మసిక్ ల్యాబ్ ఎంప్లాయీస్ అందరూ వాడుకోవడానికి. అలాగే మెట్లకు సంబంధించి రైలింగ్, ఎస్ఎస్ రైలింగ్ అవన్నీ కామన్గా వస్తాయి. ఇంకా ప్రతిదీ చెప్పేది ఏముందండి, మోడర్న్ క్యాపిటల్గా అనుకూలంగా మోడర్నైజ్డ్ బిల్డింగ్స్ కడుతున్నాం, సింపుల్గా చెప్పాలంటే. అంటే ఇందులో ఎమర్జెన్సీ రైలింగ్ అంటే అలాంటివి ఉంటాయా? ఎమర్జెన్సీ పరంగా ఫైర్ సేఫ్టీ కనుక ఎలాంటి జాగ్రత్తలు? ఫైర్ సేఫ్టీ వర్క్ కూడా అయిపోయిందండి. ఫైర్ సేఫ్టీ వర్క్ 6 ఫ్లోర్స్ అన్ని ఎవ్రీ రూమ్స్కి కనెక్టెడ్గా ఫైర్ సేఫ్టీ వర్క్ అయిపోయింది. సెంట్రలైజ్డ్ ఏసీ మొత్తం అన్ని బిల్డింగ్లకి ఏసీ వర్క్స్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం నిర్మాణ సంస్థ వాళ్ళు చెప్పిన స్టేటస్ మనం చూసినట్టయితే ప్రస్తుతం ఏ బ్లాక్కి సంబంధించి కూడా దాదాపు పనులు పూర్తయినాయి, ఇంటీరియర్ వర్క్స్ వరకు కంప్లీట్ అవుతున్నాయి. మొత్తం ఈ బిల్డింగ్ సంబంధించి కూడా ఎక్కడ ఉంది, ఏ విధంగా ఈ బిల్డింగ్ దగ్గరికి రావచ్చో కూడా నేను ఒకసారి వివరిస్తాను. ప్రస్తుతం ఇది అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న తుళ్ళూరు దగ్గర ఉంది. వెనకాల బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో N14 రోడ్డు వెంబడి 5 ఎకరాల్లోని ఇందుకు సంబంధించిన నిర్మాణాన్ని చేపడుతున్నారు. సుమారు 90 కోట్ల వ్యయంతో కూడా ఇది నిర్మిస్తున్నారు. ఇలాంటి అత్యాధునిక ల్యాబ్లు దేశవ్యాప్తంగా 7 ఉన్నాయి. ప్రధానంగా చూసినట్టయితే ఛత్తీస్గఢ్, ఢిల్లీ, భోపాల్, పూణే, కోల్కతా, గువాహటి, హైదరాబాద్ నగరాల్లో ఇవి ఉన్నాయి. ప్రధానంగా వాస్తవానికి చూసినట్టయితే అమరావతి రాజధాని ప్రాంతంలో ఇప్పటికే సిఆర్డిఏ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభమైంది. ఆ తర్వాత నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభమవుతున్న బిల్డింగే ప్రస్తుతం ఫారెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన బిల్డింగ్. అందులో భాగంగానే శరవేగంగా పనులు జరుగుతున్న పరిస్థితి మనకి జరుగుతుంది. ప్రధానంగా అంతర్జాతీయ ప్రమాణాలతోని రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ సైన్స్ ల్యాబొరేటరీని నిర్మాణాన్ని చాలా శరవేగంగా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలతో పాటు నార్కోటిక్, సైబర్ వంటి నేర పరిశోధనల్లో ఆధారాలను గుర్తించడంలో కీలకమైన సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటవుతుంది. ఇది ఖచ్చితంగా మనకి చాలా ఉపయోగపడే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే ఏదైనా ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన ఆధారాలు సేకరించాలంటే ప్రస్తుతం మనం ఎక్కువగా హైదరాబాద్ లాంటి ఇతర ల్యాబుల మీద ఆధారపడి ఉంటున్నాము. దాంతో ఆ నేరానికి సంబంధించి పూర్తి ఆధారాలు, దానికి సంబంధించి చాలా ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ల్యాబ్ అందుబాటులోకి చాలా ఫాస్ట్గా తీసుకొచ్చేది కూడా చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి గతంలోనే 2014-19లోనే భూమిని కేటాయించారు. ఆ తర్వాత కూడా నిర్మాణాలు చాలా ఏదైతే 14-19లోనే నిర్మాణాలన్నీ కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. స్ట్రక్చర్ మొత్తం పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నిర్మాణాలు ఎక్కడికి ముందుకు జరగని పరిస్థితి ఉంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నిర్మాణ పనుల మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలోని ఇటు ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి కూడా నిర్మాణానికి సంబంధించి ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ప్రస్తుతం స్ట్రక్చర్ గతంలో
14, 19 తర్వాత 19లో స్ట్రక్చర్ పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 2024లోని అందుబాటులోకి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన నిర్మాణ పనులు చాలా స్పీడ్గా కొనసాగాయి 14, 19లో చూసినట్టయితే ఏ బ్లాక్ సంబంధించి స్ట్రక్చర్ వర్క్ వరకే పూర్తయింది. ఆ తర్వాత 2024 తర్వాత స్ట్రక్చర్ వర్క్ పూర్తయిన నేపథ్యంలోనే ఏ బ్లాక్కి సంబంధించి పూర్తి స్థాయిలోని ఎలివేషన్ వర్క్స్, గ్లాస్ ఫిక్సింగ్, ఇంటీరియర్ వర్క్స్ను కంప్లీట్ చేస్తున్నారు. బి బ్లాక్కి సంబంధించి ఏదైతే ఫౌండేషన్ పూర్తి చేసుకొని ఇప్పుడు స్లాబ్ వర్క్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఇతర అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కావచ్చు, దాంతోపాటు కాన్ఫరెన్స్ హాల్స్ బ్లాక్కి సంబంధించి మాత్రం ప్రస్తుతం ఫౌండేషన్ వర్క్స్ను పూర్తి చేస్తున్నారు. బ్యారిస్టర్ బ్లాక్కి సంబంధించి కూడా నిర్మాణాన్ని పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అంటే ఓవరాల్గా అమరావతి రాజధాని ప్రాంతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి మాత్రం నిర్మాణాలన్నీ కూడా చాలా ఎండ్ స్టేజ్కి వచ్చిన పరిస్థితి ఉంది. ఏ బ్లాక్కి సంబంధించి కూడా నిర్మాణం పూర్తి చేసుకొని ప్రస్తుతం ఏదైతే ఎలివేషన్ వర్క్స్ కంప్లీట్ అయిన పరిస్థితి ఉంది. ఇంటీరియర్కి సంబంధించిన వర్క్స్ చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. మార్చ్ ఎండింగ్కి ఏ బ్లాక్కి సంబంధించి మాత్రం ఓపెన్ చేసే దిశగా కూడా చాలా స్పీడ్గా పనులు కొనసాగిస్తున్నారు. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, City 24/7 అమరావతి.